ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం పార్టీ ఎంపీలతో పవన్ భేటీ కానున్నారు. మూడో రోజు ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. తొలి రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురంలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు పవన్. తాను కేవలం ఎమ్మెల్యేని కాదని మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తినని చెప్పారు. ఇక్కడకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చానన్నారు. పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయిందని ఒకంత అసహనం వ్యక్తం చేశారు. వీళ్ళకి జగన్ లాంటి నాయకుడే రైట్ అనిపిస్తుందని అన్నారు. జగన్ ఇంటర్వ్యూలు ఇవ్వడు, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు, వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, చేతులు కట్టుకుని కూర్చుంటారని పవన్ అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే కనుక తొలిసారి నిన్న పర్యటించారు. తొలి రోజు ఆయన పర్యటనలో భాగంగా ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మధ్యాహ్నం కూడా వీర మహిళలు, కార్యకర్తలు, జనసేన సంబంధించిన శ్రేణులతో కూడా ఆయన అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అయితే చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన పర్యటనలో ప్రధానంగా చూస్తే ఒక కృతజ్ఞత పర్యటనగా, అంటే తొలిసారి ఆయన డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత బాధ్యతలు తీసుకుని ఆయన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో ఆయన అయితే కనుక ప్రజలను ఉద్దేశించి కానీ, అటు కార్యకర్తలను ఉద్దేశించి కానీ, అలాగే గత ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు కూడా చేస్తూ అట్లా మేము ఏం చేయదలుచుకుంటున్నాం అనేది ఆయన అయితే స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా దాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, అప్పుడే నేను ఒక ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటాను, ఒక అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అటు గత ప్రభుత్వం మీద కూడా ఆయన ఘాటు విమర్శలు అయితే చేశారు. ఒక 600 కోట్లు ఒక రుషికొండకి కేటాయించి చేశారు. ఆ 600 కోట్లని ఒక నియోజకవర్గం మీద పెడితే, ఒక జిల్లా మీద పెడితే చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన అయితే కనుక కీలకంగా వ్యాఖ్యలు చేశారు. అంటే గత ప్రభుత్వం వైఖరి లాగే మనం కూడా ఉంటే మనకు కూడా అదే గతి వస్తుంది, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి అటు జనసేన కార్యకర్తలకి, నేతలకి చెప్పడంతో పాటు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను అంత భారీ మెజార్టీతో నెగ్గించినందుకు నేను పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తొలి రోజు అయితే కనుక చాలా కీలకంగా, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన పవన్ కళ్యాణ్ అయితే కనుక రెండో రోజు కాకినాడలోనైతే జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం అయితే ఆయన నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లా యంత్రాంగం అయితే కనుక ఇప్పుడు జిల్లాకు సంబంధించిన అటు పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అటు ఈ శాఖలన్నిటికీ అటవీ శాఖ కావచ్చు, ఈ అన్ని శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అక్కడ శాఖలో ఉన్న లోపాలని, అలాగే ఏ విధంగా ముందుకెళ్లాలనేది దిశ నిర్దేశం అయితే చేసేందుకు పవన్ కళ్యాణ్ అయితే సిద్ధమయ్యారు. అదే విధంగా చూస్తే మధ్యాహ్నం నుంచి జనసేనకు సంబంధించిన అటు ఎమ్మెల్యేలతో కావచ్చు, ఎంపీలతో, వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అసలు ఆ ప్రభుత్వంలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజల పట్ల ఏ విధమైన మనం హామీ ఇచ్చామో ఆ హామీలని నెరవేర్చేందుకు మనం ఎలా ముందుకెళ్లాలనే దాని మీద అయితే కనుక పవన్ కళ్యాణ్ దిశ నిర్దేశం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మూడో రోజు కూడా ప్రధానంగా ఆయన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించిన సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించి, అలాగే సాయంత్రం కూడా ఆయన వారాహి విజయయాత్రలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే కనుక షెడ్యూల్ అయితే ఖరారు. ప్రధానంగా చూస్తే ఆయన పర్యటనలో ప్రధానంగా ఆయనైతే ఆ ప్రజలకి ఒక సందేశం ఇస్తూ, మేము చెప్పే మాటలతో చేసే మనుషులం కాదు, పనులతో అయితే మేము చూపిస్తాం, తక్కువ మాట్లాడతాం, ఎక్కువ పనులు చేస్తాం అని చెప్పేసి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ప్రజలు కానీ, అక్కడ ఇతరే పాత్రికేయులు కానీ అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగానే స్పందించి మేము ఏంటో చేసి చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.